ప్రవీణ్ రెడ్డి సర్పంచ్ వెనకాల భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక్కొక్క రాష్ట్రాల మధ్యన వివక్ష చూపుతుందని కొంతమంది కావాలని రకరకాలైనటువంటి అపోహల్ని ప్రయత్నం చేసేందుకు అపోహల్ని ప్రచారం చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజానికి భారతీయ జనతా పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నటువంటి గౌరవ పెద్దలకి రాజకీయ పార్టీల నాయకులందరికీ కూడా సవినయంగా మేము చేసేటువంటి అప్పీల్ ఒకటే, ఏ పార్టీ అధికారంలో ఉన్నారు, ఎవరు ఎమ్మెల్యే ఉన్నారని చూడకుండా గత ప్రభుత్వాలకి భిన్నంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా దృష్టిలో పెట్టుకోకుండా అందరినీ సమదృష్టితో చూసి సమన్యాయం చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఏ గ్రామ పంచాయతీలలో అయితే గ్రామ పంచాయతీలకి స్వంత భవనాలు లేవో అట్లాంటి గ్రామ పంచాయతీలకి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలని, అంగన్వాడీ కేంద్రాలు అయితే 8 లక్షల రూపాయలని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం అది సిద్దిపేట జిల్లాలో టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నారు, మెదక్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు అని ఇట్లా ఎక్కడ కూడా మేము వివక్ష చూపెట్టకుండా ఎమ్మెల్యే ఎవరు ఎంపీ ఎవరు అని చూడకుండా అందరికీ సమదృష్టితో చూస్తూ ఈరోజు మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాకి జిల్లాల వారిగా చెప్తాను. ముందుగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినంత మటుకు సిద్దిపేట జిల్లాకి ఈరోజు మంజూరైనటువంటి అంగన్వాడీలు గ్రామ పంచాయతీల బిల్డింగ్ల విషయానికి వచ్చినప్పుడు దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 నియోజకవర్గాలు హుస్నాబాద్ పక్కన పెట్టి మిగతాయి పక్కన పెట్టి నా పార్లమెంటు పరిధిలో సిద్దిపేట జిల్లాలో వచ్చే దుబ్బాక, సిద్దిపేట, గజ్వెల్ ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల 26 అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 8 లక్షల రూపాయల చొప్పున 2,08,00,000 రూపాయలని అంగన్వాడీ భవనాలకి సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి 3 శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించడం జరిగింది. మళ్ళీ చెప్తా ఉన్నా, 26 అంగన్వాడీ కేంద్రాలు ఒక్కొక్క అంగన్వాడీ కేంద్రానికి 8 లక్షల చొప్పున మొత్తం 2.08 crores సిద్దిపేట జిల్లాలో ఉన్న సిద్దిపేట, గజ్వెల్, దుబ్బాక 3 అసెంబ్లీ నియోజకవర్గాలకి భారత ప్రభుత్వం ఈరోజు ఊరూరా పనుల జాత పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమంలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు అత్యుత్సాహం చూపెట్టి మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ప్రోగ్రాం చేయాలని చెప్తే వాళ్ళే పోయి నిన్న సాయంత్రమే కొబ్బరికాయలు కొట్టుకుంటా ఉన్నారు. పాపం ఏం చేస్తాం, కత్తి కాదు నెత్తి కాదు వాళ్ళే పోయి మేమే చేస్తున్నామని మండల పార్టీ ప్రెసిడెంట్లు కూడా కొడతా ఉన్నారు. నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి చేసేటువంటి సూచన, ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఊరూరా పనుల జాతర అని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ ఇవాళ అఫీషియల్గా డేట్ ఇస్తే ఎంపీ గారు వస్తే ఇవి ఎంపీ గారు చేస్తున్నారు అని ఎంపీ గారి ఖాతాలో పడతాయని చెప్పి నిన్న సాయంత్రమే పోయి కొబ్బరికాయలు కొట్టినటువంటి ఎదవలు ఎవరున్నా వాళ్ళందరి మీద కూడా క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పైసలు కావు, ఇవి రేవంత్ రెడ్డి గారు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన పైసలు కావు. మీరు కాంగ్రెస్ పార్టీ ఏమైనా పైసలు ఇస్తే, ఏఐసిసి ఏమైనా పైసలు ఇస్తే ఆ ఏఐసిసి పైసలు తెచ్చి కొబ్బరికాయలు కొట్టుకోరు, మాకు ఇబ్బంది లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ప్రజల సొమ్ముని పాత ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు తీసుకుపోయి పంజాబ్లో రైతులకి, మహారాష్ట్రలో రైతులకు ఇచ్చి తెలంగాణ రైతుల్ని గోసపెట్టుకుంటే ఇవాళ ప్రభుత్వం కూడా అదే పనిచేస్తుంది. బీహార్లో ఆయన యాత్ర చేస్తూ ఉంటే యాత్రలో హెలికాప్టర్ తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్ పోయి తిరుగుతుంది. పైసలు తెలంగాణ ప్రజల పైసలు. ఇది తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ అంగన్వాడీలలో ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్లలో ఎన్ఆర్ఈజిఎస్ కింద భారత ప్రభుత్వం పైసలు ఇస్తే కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్లు పోయి కొబ్బరికాయలు కొడుతున్నారంటే ఎంత దిగజారుడుతనమో ఒకసారి చూడాలి. జిల్లా కలెక్టర్ గారు ఇట్లాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లే ఇంకొక జిల్లా మెదక్, నర్సాపూర్కి సంబంధించి మెదక్ జిల్లాకి మొత్తం 27 అంగన్వాడీ కేంద్రాలకి ఒక్కొక్క దానికి 8 లక్షల చొప్పున 2.16 కోట్లు ఇవ్వడం జరిగింది. సరే, ఇందాక లెక్క తప్పుపోయినట్టుంది. 2.08, 2.16 కరెక్ట్. మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్, నర్సాపూర్ 2 అసెంబ్లీలకి 27 అంగన్వాడీ కేంద్రాలకి 2.16 కోట్లు ఇవ్వడం జరిగింది. అట్లే మెదక్ జిల్లాలో 17 గ్రామ పంచాయతీలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 20 లక్షల చొప్పున 3.40 crores ఇవ్వడం జరిగింది మెదక్ జిల్లాకి. మూడో జిల్లా సంగారెడ్డి జిల్లా విషయానికి వచ్చినప్పుడు 3 అంగన్వాడీలకు ఇచ్చినాం. అక్కడ కొంచెం ల్యాండ్స్ గిట్ట ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క అంగన్వాడీకి 12 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 3 అంగన్వాడీలకి 36 లక్షల రూపాయల చొప్పున సంగారెడ్డి జిల్లాలో 3 అంగన్వాడీ భవనాలకి
2 గ్రామ పంచాయతీ భవనాలకి 40 లక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఉమ్మడి 3 జిల్లాల్ని తీసుకుంటే మెదక్ పార్లమెంటు పరిధి లోపల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పనుల జాతర పేరిట ప్రారంభిస్తున్నటువంటి అంగన్వాడీలు ఏంటంటే 56 అంగన్వాడీ కేంద్రాలకి 4.5 కోట్లు, 28 గ్రామ పంచాయతీలకి 5.6 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది. దీంట్లో 100% భారత ప్రభుత్వం భరిస్తే 25% రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద భరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఊరూరా పనుల జాతర పేరిట ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి పనులకు సంబంధించి 175% భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల డబ్బులు ఇస్తూ గ్రామాలలో పార్టీలని జెండాలని పక్కన పెట్టి మేము అభివృద్ధి కార్యక్రమాలకి సహాయపడతా ఉన్నాం. ఇకపోతే ఈ రాష్ట్రంలో రైతన్నలతోటి అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ రైతుల్ని గందరగోళానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక ఆయన అంటాడు యూరియా ఎవరు తెస్తే వాళ్ళకి ఓటేస్తామంటాడు. అంటే ఎంతసేపు ఓట్లు సీట్లు ఎట్లా అధికారం పొందాలనే ధ్యాస తప్పితే ప్రజల పట్ల కన్సర్న్ లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కూడా యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టలేదు. ఇవాళ కూడా మీరే లైన్లో పెట్టించి కావాలని ఫోటోలు దించిపిస్తూ ఉన్నారు. రైతన్నలకి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే యూరియా ఇచ్చేది కాంగ్రెస్ కాదు, తెచ్చేది టీఆర్ఎస్ కాదు. ఇచ్చేదైనా తెచ్చేదైనా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన 50,000 టన్నుల యూరియాని, మెట్రిక్ టన్నుల యూరియాని వారం రోజులలో తీసుకొస్తాం. రైతన్నలారా, కాంగ్రెస్ ఏదో చెప్పిందని, టీఆర్ఎస్ ఏదో చెప్పిందని దయచేసి రోడ్ల మీదకి రావద్దు, ధర్నాలకి పాల్పడొద్దని మేము సవినయంగా తెలంగాణ ఎంపీల పక్షాన నేను తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేస్తే యూరియా వచ్చిందని. కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేయలే, కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయలేదు. కాంగ్రెస్ ఎంపీలు పోతూ పోతూ ఫ్లెక్సీ పట్టుకొని మెట్ల మీద ఒక 2 నిమిషాలు నిల్చున్నారు. అట్లా పోకుండా ప్రియాంక గాంధీ వచ్చి వాళ్ళ మధ్య నిల్చున్న ఫోటో దిగింది. ఇగో ఇది కాంగ్రెస్ ఎంపీలు చేసిన ధర్నా. వాళ్ళు ధర్నా చేసిరంటే మేము వాళ్ళ ధర్నాకు భయపడి మేము యూరియా ఇచ్చినామంట. అందుకని నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు, కానీ రాజకీయ నాయకులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రైతన్నలను పెడుతున్నటువంటి గోసని దృష్టిలో పెట్టుకొని బాధ్యత గల ఒక ఎంపీగా నేను రైతన్నలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్, దయించి 1 వీక్ వచ్చే సండే లోపు అందరికీ సరిపోయేంత యూరియాని అంతటా పంపిస్తాం. ఇప్పటికే ఈ నెలకి ఆగస్టు నెలకి సరిపోయేంత యూరియాని పంపించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మిస్ మేనేజ్మెంట్ వల్ల, అధికారుల యొక్క ముందు చూపులేని తలం వల్ల యూరియా దొరకలేదు అనగానే ప్రతి రైతు వచ్చి లైన్లో నిల్చోవడం వల్ల ఈ కృత్రిమమైనటువంటి కొరతను సృష్టించి కొంతమంది డీలర్లు అమాయకులైతున్నటువంటి రైతన్నల్ని గోసపెడతా ఉన్నారు. రైతన్నలారా, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ సరిపోయేంత యూరియా వస్తుంది. దయచేసి చెప్పులు పెట్టి లైన్లో పెట్టి వీళ్ళు ఫోటోలు దించుకొని మేము ధర్నా చేస్తాం, మేము యూరియా తెస్తే ఓటేస్తాం, మేము ఇలా ఓట్లు అడుక్కోవడానికి రాలేదు, దయించి ఓట్లేసిరు, మమ్మల్ని పంపించిరు, మీ పక్షాన మేము జవాబుదారీగా ఉంటాం. మేము నడ్డా గారిని కలిసి మాట్లాడినాం. రావాల్సినటువంటి ఇతర దేశాల నుంచి, ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల్లోంచి భారతదేశానికి దిగుమతి కావాల్సినటువంటి యూరియా విషయంలో ఆపరేషన్ సింధూర్ అనే యుద్ధం వల్ల కొంచెం ఆలస్యం జరగడం వల్ల దయచేసి ఈ 8 రోజులు సహకరించాల్సిందిగా రైతన్నలకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కృత్రిమ రైతు కొరతని సృష్టిస్తున్నటువంటి డీలర్ల మీద తగు చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధికారులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పాండ్రి ధర్నాలు చేద్దాం, ఫోటోలు దిగుదాం, ఏదో లోకల్ బాడీ ఎన్నికలలో వస్తాయి, మా కోసం ఏదో లాభం చేయాలనేటువంటి ఆ రాజకీయ పార్టీల తప్పుడు ఆరోపణలలో రైతన్నలు చిక్కుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా కేంద్రంలో మేమే ఉన్నాం. టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా భారత ప్రభుత్వమే యూరియా ఇచ్చింది, నరేంద్ర మోడీ గారే యూరియా ఇచ్చిండ్రు. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారే ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా, ఇంకొకరు అధికారంలో ఉన్నా ఇస్తాం. కాకపోతే మిస్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్లో లోపం, మీడియాలో యూరియా కొరత అనే వార్తల వల్ల రైతన్నలు కొంత పానిక్ అవుతారు. దయచేసి ఎవరూ పానిక్ కాకండి. వారంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకున్నటువంటి 50,000 మెట్రిక్ టన్నుల యూరియాని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొచ్చి దించే బాధ్యత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులం మేమందరం చేస్తాం. ఇప్పుడు ఎవరన్నా
ఎరువులు అమ్మేటువంటి వ్యక్తులు బ్లాక్ మార్కెటింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తే రైతన్నలకు విజ్ఞప్తి, సంబంధిత పోలీస్ స్టేషన్లో అదే నేను నాకు కల్మషం లేకుండా నిర్మోహమాటంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 25% అని చెప్పిన. 75% భారత ప్రభుత్వం NREGS కింద మన్రేగా కింద ఇస్తుంది అని చెప్తున్నా. నేను ప్రొసీడింగ్ చెప్తా ఉన్నా. నాకు కొబ్బరికాయలు కొట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం నాకు లేదు. అంత తప్పుడు పనులు చేసేటువంటి వ్యక్తిని కాదు నేను. కాంగ్రెస్ వాళ్ళకి ఏమన్నా ఉంటే మన్రేగా కింద వచ్చేటువంటి పైసలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా చెప్పాలి. శిలాపలకాలు పెడతలేరు, వాళ్ళ కామన్ సెన్స్ లేదు. 5 లక్షల రూపాయల పనిచేస్తే శిలాపలకం పెడతారు. కాంగ్రెస్ వాళ్ళ తెలివైందంటే శిలాపలకం పెడితే దాని మీద MGNREGS నిధులు, భారత ప్రభుత్వం నిధులు అని రాయాల్సి ఉంటుందని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకుంటే మాకు వచ్చేది ఏముందన్న? ఎవరు కొట్టుకున్నా ఏం చేసినా నేను నా స్టార్టింగ్ రిమార్క్లోనే చెప్పిన, నేను రాజకీయాలకు అతీతంగా ఎవరు అధికారంలో ఉన్నా మేము డబ్బులు ఇస్తా ఉన్నామని చెప్పిన. నేను ఇచ్చింది తప్పు అయితే మీ జిల్లా మంత్రిని రమ్మనుండ్రి, కలెక్టర్ ఆఫీస్లో కూర్చొని ఏ గ్రామ పంచాయతీకి ఇచ్చిన 20 లక్షలలో కాంగ్రెస్ పైసలు ఎన్ని, రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఎన్ని, భారత ప్రభుత్వం పైసలు ఎన్నో నేను లెక్క చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళకి చదువు రాకపోతే నేనేం చేస్తా అన్న? వాళ్ళ ప్రొసీడింగ్ తీసుకొని చూడమనుండ్రి, జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ చూడమనుండ్రి. ఆ ప్రొసీడింగ్లో ఎవరి పైసలు ఎంత అనేది క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఇలా టీఆర్ఎస్ది కత్తి కాదు నెత్తి కాదు, ఇలా టీఆర్ఎస్లకు పాత్ర లేదు. అయినా నేను మీకు మళ్ళీ చెప్తాను మా మీడియా మిత్రులకు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోసం, పోయినసారి ప్రతి పంచాయతీకి 20 లక్షలు MGNREGS కింద భారత ప్రభుత్వం ఇస్తే, రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు అనేట ఆయన గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి ఊర్లో 20 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటి గ్రామ పంచాయతీ కట్టుకున్నాడు. అప్పుడు నేను దుబ్బాక ఎమ్మెల్యే, మాకు ఒక 10 పంచాయతీలు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇగో దిస్ ఈజ్ ద టీఆర్ఎస్ నేచర్. మీకు కావాలంటే తీసుకోండి. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్లో కట్టిన జీపీలన్నీ చూడండి. ప్రతి జీపీ MGNREGS కింద భారత ప్రభుత్వం ఇచ్చింది. చంద్రశేఖరరావు కట్టించిండు గ్రామ పంచాయతీలు. మేము అప్పుడు కూడా ఏమనలేదు. ఏమన్నా పైసలు వస్తే సిద్దిపేటకు పెట్టుకో, గజ్వేల్కి పెట్టుకో, అంతకుమించి ఇంకేడా పెట్టుకోలేదు వాళ్ళు. అయినా మేము ఆ రోజు ఏ రోజు తప్పు పట్టలేదు. ఈ రోజు కూడా మేము నిష్పక్షపాతంగా ఉన్నాం. అన్ని రాష్ట్రాలని, అన్ని పార్టీలని, అందరు ఎమ్మెల్యేలని కూడా, అందరు ఎంపీలని కూడా గౌరవప్రదంగానే చూస్తామని చెప్పినాం. మేమంతా దిగజారి కొబ్బరికాయలు కొట్లాడుకొని, ఫ్లెక్సీల కోసం కొట్లాడుకొని, శిలాపలకాలు పెట్టొద్దు, ఎంపీ గారికి పేరు వస్తుంది అనేంత దిగజారి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రజల మనసులో నేను ఉన్నా కాబట్టే నాకు ఓటేసిరు. మా ఎమ్మెల్యేలు లేకుండా, సర్పంచులు లేకుండా ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తే మీకు మళ్ళీసరికి డిపాజిట్లు కూడా ఉన్నాయనేది మీరు అర్థం చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.